కొబ్బరికాయలు ఇవ్వండి. రాములు గారు టెంకాయ శ్రీధర్ మనోజ్ గోపాల్ రాములు గారు ముఖ్య అతిథులని బాబు ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారిని జాతీయ పతాక ఆవిష్కరణ చేయాల్సిందిగా మనవి చేస్తాను. శ్రీను కొంచెం వెనక్కిపోండి. శ్రీను కొంచెం వెనక్కిపోండి. వెనక్కి జరగండి, ఇంకా కొంచెం వెనక్కి జరగండి. శ్రీధరానా స్ట్రేట్గా రండి. స్ట్రేట్గా రండి. जय तेलंगाना, जय तेलंगाना, भारत माता की, भारत माता की, अमर रहे सुषमा स्वराज जी, अमर रहे सुषमा स्वराज जी, भारत माता की, जय जय तेलंगाना। जय तेलंगाना, जय तेलंगाना। भारत माता की जय, जय तेलंगाना, जय तेलंगाना। ఇవాళ తెలంగాణ
దశాబ్ది ఉత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా ఇవాళ ఏదైతే ఒక కవి రాసినటువంటి పాటని మనం గుర్తు చేసుకోవాలి. ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతుండురో తెలంగాణ అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం స్పష్టంగా తెలంగాణ ప్రజలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ సహకారంతో, భారతీయ జనతా పార్టీ ఉద్యమంతో తెలంగాణ ఆవిష్కరించబడింది. ఇవాళ భారతీయ జనతా పార్టీని ఇప్పుడున్నటువంటి పాలకులు కాంగ్రెస్ పార్టీ వేడుకలకు దూరంగా ఉంచాలనేటువంటి ప్రయత్నం చేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని తెలంగాణ వ్యతిరేకిగా పోరాటం చేసి తుపాకీ తీసి తెలంగాణ ఉద్యమకారులపైన కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఇలా తెలంగాణ దశాబ్ది అంటే ఉత్సవాలని చేస్తుండడం, నా ఇష్టాను రాజ్యంగా నేనే చేస్తాను, తెలంగాణ ఇవాళ నా చేతుల్లో ఉందని చెప్పేసి గుత్తాధిపత్యంగా ఇవాళ చేస్తున్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ అన్ని కోణాల నుంచి ఆలోచన చేస్తూ ఉంది. తెలంగాణ ప్రజలకు ఈ విషయం చెప్పాలనేటువంటి ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ నేపథ్యం, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా ఉద్యమంలో ఏ రకంగా పోరాడిందో ఆ పోరాట ఘట్టాలను కూడా మనం తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. సుష్మా స్వరాజ్ లాంటి మహానేత మనకు పార్లమెంట్లో ఉద్యమానికి ప్రతిసారి ఊపిరులూదినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ అన్ని విషయాలను కూడా భారతీయ జనతా పార్టీ యొక్క నేపథ్యం, తెలంగాణలో ఏ రకంగా పోరాటం చేసింది, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది, ఈ విషయాలన్నిటి కూడా మన యొక్క జాతీయ నాయకులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారు మనకు మార్గదర్శనం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. తర్వాత పారిశుద్ధ కార్యక్రమాల యొక్క వారి సన్మానం కూడా ఉంటుంది. దయచేసి వాళ్ళని కూడా కూర్చోబెట్టండి. బోలో భారత్ మాతా కి జై తెలంగాణ, జై తెలంగాణ. వచ్చేసినటువంటి పెద్దలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ వైపు నుంచి 10 ఏళ్ల తెలంగాణ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదుల యొక్క మరి ఆశలు, ఏదైతే బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, ఆ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యం కనుక ఒకసారి గమనించినట్టయితే, తొలి దశ ఉద్యమము 1969లో మొదటి విద్యార్థి సంఘం ఏదైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఉద్యమించినటువంటి విద్యార్థి సంఘం ఏదైనా ఉన్నదంటే అది అఖిల భారత విద్యార్థి పరిషత్ అనే విషయాన్ని చరిత్ర మనం మర్చిపోకూడదు. మొదటి విద్యార్థి సంఘంగా ఆనాడు ఖమ్మంలో రవీందర్ అనేటువంటి ఒక విద్యార్థి జనవరి 8న నిరవధిక దీక్షకు వారు పూనుకుంటే దాని యొక్క ప్రకంపనాలు ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని సంఘాలను ఆలోచింప చేయడమే కాకుండా ఆనాడు మొదటి బీజం ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరి విద్యార్థి సంఘంగా మలిదశ ఉద్యమంలో కూడా ఏబీవీపీ జేఏసీలో భాగస్వామ్యం కాకుండా స్వతహాగానే విద్యార్థుల యొక్క మరి ఆశలను నెరవేర్చడానికి పోరు సలిపినటువంటి మరి విద్యార్థి సంఘం ఏబీవీపీ. తొలి దశ ఉద్యమంలో కూడా ఆ రోజు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మొదలుకొని
ఉవ్వెత్తున కొనసాగుతున్న ఉద్యమాన్ని కాళ్ళ రాసింది ఆనాడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఉద్యమం పేరు మీద, సమ్మె పేరు మీద ఉద్యమించినటువంటి విద్యార్థులను, ఉద్యోగులను, పౌర సమాజాన్ని అనునిత్యం కూడా 144 సెక్షన్ పేరు మీద ఎవరు కూడా గుమికూడకుండా చివరికి ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సందర్భంలో కూడా కర్ఫ్యూలు, అనునిత్యం కర్ఫ్యూలు, పోలీసుల కాల్పులు, అనేక మంది ఆ రోజు పొట్టన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 369 మంది ఆనాడే తొలి దశ ఉద్యమంలో ఆహుతులైనారంటే దానికి పూర్తి బాధ్యతలు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాంరెడ్డి నుంచి మొదలుపెట్టే మరి జాతీయ స్థాయిలో పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ. మలి దశ ఉద్యమము ప్రారంభమైనప్పుడు కూడా ఆ ఉద్యమం ప్రారంభానికి మొదలే ఏ రకంగా విద్యార్థి సంఘంగా ఏబీవీపీ తొలి నిర్ణయం తీసుకుని ఉద్యమించిందో, తొలి రాజకీయ పార్టీ ఏదైనా చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి, పరిపాలన సౌలభ్యమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అణగారిన ప్రజలకు గుర్తింపు, గౌరవం దక్కాలన్నా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా చిన్న రాష్ట్రాల వల్లనే ఆ రకంగా చిన్న కులాలకు కూడా వారికి గౌరవం దక్కుతుంది, వారికి అన్ని రకాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పి భావించి 1997లోనే జూలై మాసంలో కాకినాడలో రాష్ట్ర విభజనకు తీర్మానం చేసినటువంటి మొదటి పార్టీ అది భారతీయ జనతా పార్టీ అని. ఇది చరిత్ర. ఇది ఇవాళ అటువంటి చరిత్రను ఇవాళ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ వక్రీకరించేటువంటి ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారో సమాజం గమనిస్తూ ఉంది. మలిదశ ఉద్యమంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆ రోజు కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ ఒకవైపు సుష్మా స్వరాజ్ గారు, మరోవైపు రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు తెలంగాణలో రథయాత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్తో ఆ రకమైన ఉద్యమానికి ఆ రోజు భారతీయ జనతా పార్టీ పోరు సల్పితే రాజకీయాలతో ముడిపెట్టకుండా కేంద్రంలో ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క నిర్ణయానికి అనుగుణంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం ఆనాడు అధ్యక్షులుగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా వచ్చి హైదరాబాద్ ఇదే కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ మొదటగా స్పష్టత ఈ ఉద్యమానికి ఊతమిచ్చే విధంగా ప్రభుత్వం ఎప్పుడు బిల్లు ప్రవేశపెట్టినా ఆ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటన వెలువడంతో గొంతులో విలక్కాయ పడ్డట్టుగా కాంగ్రెస్ దిక్కుతోచని పరిస్థితుల్లో అటు కేంద్రంలో, రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ద్వంద్వ నీతి అవలంబించిందో మొత్తం తెలంగాణ సమాజం ఇవాళ గమనిస్తూ ఉన్నది. ఆనాడు ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సందర్భంలో ఉస్మానియా కేంద్రంగా విద్యార్థులు పిట్టల్లా రాలిపోతూ ఉంటే ఏ ఒక్క శ్రీకాంతచారి సజీవ దహనానికి పాల్పడి భావి తరాలకు కనీసము నా యొక్క త్యాగము మరి ఆ యొక్క ఢిల్లీలో ఉన్నటువంటి ఆ పెద్దలకు కనువిప్పు అవుతుందని చెప్పి ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ఆనాడు యూపీఏ ప్రభుత్వం కళ్ళు తెరవాలి కాబట్టి ఆ రకంగా శ్రీకాంతచారితో మొదలైనటువంటి ఆ బలిదానం అనేక మంది ఆదిరెడ్డి మొదలుకుంటే ఏ రకంగా రైలుకు గుండెను ఎదురొడ్డి ఏ రకంగా ప్రాణాలు అర్పించారో చివరికి మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ కనీసం ఆ పార్లమెంట్ సాక్షిగా హైదరాబాద్ నుంచి బయలుదేరి రైల్లో ఉరివేసుకుంటేనన్నా వారికి మానవత్వంతో స్పందిస్తారని చెప్పి ఏ రకమైనటువంటి ఉదంతాలు, అటువంటి ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతూ ఉంటే ఏ రకంగా ఆనాడు అధికారులు ఉన్నటువంటి మరి ప్రభుత్వం వ్యవహరించిందో
దాదాపు 1200 మంది అమరులైనారు. 1200 మంది ప్రాణాల బలిదానాలు, ఆ బలిదానాల పునాదులు ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ అయితే, ఆనాడు ఉద్యమం సందర్భంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి పాత్ర ఏమిటో, వారు ఆనాడు ఇదే సోనియా గాంధీని బలిదేవతగా అభివర్ణించినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ఈనాడు అధికారాన్ని చేపట్టగానే, ముఖ్యమంత్రి పదవి ఇవాళ బాధ్యతలు చేపట్టగానే ఇవాళ సోనియా గాంధీ మరి ఏ రకంగా ఇవాళ ఆ బలిదేవత ఇవాళ రేవంత్ రెడ్డి గారు భక్తుడిగా మారినాడంటే ఇది మీది అవకాశవాద రాజకీయం కాదని అడుగుతున్నాను. ఇవాళ ఆనాడు 1969లో 370 మందికి ప్రాణాలకు బాధ్యులైనటువంటి కాంగ్రెస్ పార్టీ మలిదశ ఉద్యమంలో 1200 మంది చనిపోతే గాని, ఆహుతులైతే గాని, ఆత్మహత్యలు చేసుకుంటే గాని మీకు మనస్సు రానటువంటి మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మొదటగా అసలు ఈ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి ఈ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ఆవిర్భావ దినోత్సవాలను 10 సంవత్సరాల పండుగను కేవలం ఇవాళ ఒక రాజకీయ పార్టీ యొక్క వ్యవహారంగా, అధికార పార్టీ పండుగ జరుపుకుంటూ ఉద్యమకారులను, ఆ ఉద్యమంలో బలిదానమైన కుటుంబాలను విస్మరించి ఏ రకంగా ఇవాళ అధికారులు తూలుతున్నారో ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. అధికారులు రాకపూర్వం ఏ రకంగా ఆనాడు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉద్యమకాలను విస్మరించి కళాకారులను లేదా సాహితీవేత్తలను, కవులను, ఉద్యోగులను, విద్యార్థులను విస్మరించి 1200 మంది ఆ రోజు బలిదానం అయితే మీకు లెక్కలు దొరకలేదు. కేవలం 585 మంది మాత్రమే గుర్తించి వాళ్ళకు మాత్రమే మరి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వము ఏ రకంగా ఆ రోజు వాళ్ళకు మాత్రమే మీరు ఉద్యోగం కానీ గౌరవం కానీ కల్పించారు. ఇవాళ ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి ఒక ముఖ్య సలహాదారుడిగా వెలుస్తుండే కోదండరాం గారు కూడా ఇవాళ నువ్వు ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇవాళ మనసు చంపుకొని వాళ్ళ కోదండరాం గారు ఆనాడు ఏ రకంగా 1200 మందితో ఒక పుస్తకాన్ని ప్రచురించి జేఏసీ అధ్యక్షునిగా ఆనాడు భారతీయ జనతా పార్టీ భేషజాలకు పోకుండా మరి కాంగ్రెస్ కొన్ని వర్గాలు ఆ జేఏసీలో భాగస్వామ్యం అయినప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా, తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఏ రకంగా జేఏసీలో కలిసి పనిచేశామో, జేఏసీలో భాగస్వామ్యం అయినామో, ఆనాడు పార్టీలను పక్కన పెట్టి, జెండాలను పక్కన పెట్టి ఒకే జెండా తెలంగాణ సిద్ధించడమే లక్ష్యంగా ఆ రోజు బీజేపీ ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకొని ముందుకు పోతే ఢిల్లీలో లేదా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి విషయాన్ని కోదండరాం గారు కూడా విస్మరించి కనీసం ఇవాళ ఆ ఉత్సవాల్లో, ఆవిర్భావోత్సవ పండుగల్లో బీజేపీని భాగస్వామ్యం చేయకపోవడం అంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ సమాజం ఇవాళ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నది. మీ యొక్క అవకాశవాద రాజకీయం ఇవాళ కోదండరాం గారు కూడా ప్రశ్నించకపోవడం, పైపెచ్చు ఆనాడు 1200 మంది సూచి తయారు చేసి నిలదీసిన నీవు మరి రేవంత్ రెడ్డి గారు అధికారులకు వచ్చి 6 మాసాలు అవుతున్నది. ఎందుకు మిగతా వాళ్ళను మీరు గుర్తించి గౌరవించకపోవడం? ఏ ఉద్యమకారుల వల్లనైతే ఇవాళ మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వాళ్ళు తూలుతూ ఉన్నారో ఆనాడు కేసీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలనే నువ్వు కొనసాగిస్తూ పైపెచ్చు మీ మేనిఫెస్టోలో ఎన్నికల సమయంలో చెప్పావు గృహజ్యోతి పేరు మీద ఆనాడు కేసీఆర్ విస్మరించినటువంటి మిగతా 600 పై చిలుకు వాళ్ళను గుర్తిస్తామని, గృహజ్యోతి పేరు మీద వరకు అనేకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తామని, ఇవాళ కనీసం 2 పూటల తిండికి నోచుకోకుండా అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలతో లేదా ఆనాడు లాఠీ చార్జీలకు, తూటాలకు ఇప్పటి కూడా సజీవ సాక్షులకు కొనసాగుతున్న వాళ్ళ పట్ల ఆ కవులైతేమి, కళాకారులైతేమి, సాహితీవేత్తలైతేమి వాళ్ళందరూ కూడా విస్మరించి ఏ రకంగా ఇవాళ నువ్వు 6 మాసాలుగా కేవలం ఓట్ల వేటలో, ప్రజలు మభ్యపెట్టే రీతిలో, ఉచితాలు, గ్యారంటీల పేరు మీద ఓటు దండుకునే కార్యక్రమే తప్పితే ఈ యొక్క ఆ బలిదానాలు బాధ్యులైనటువంటి వారికి
గుర్తించి గౌరవించేటువంటి లేకు. ఇవాళ పైపెచ్చు అనేక రకాలైనటువంటి ఒక రాజకీయపరమైన వివాదాలు సృష్టించి కాలం గడిపే ప్రయత్నాలు చేస్తున్నటువంటి మీరు ఇవాళ ఇదేదో మీ సొంత కార్యక్రమంగా, మీ పార్టీ కార్యక్రమంగా మీరు భావించడం ఎంతవరకు భావ్యమని వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు సైతం కూడా ప్రశ్నిస్తూ ఉంటే కోదండరామ్ గారు కూడా నోరు మెదకపోవడం దేనికి సంకేతం? ఇవాళ అనేక మంది వాళ్ళ మరి ఆ బలిదానాలకు గురైనటువంటి వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. వాళ్ళ ఉద్యమకారులు ఇంకా 1969లో ఉన్నటువంటి సజీవంగా ఉన్నటువంటి అనేక మంది వాళ్ళ ఏ రకంగా అమరవీల స్తూపం దగ్గర తమ యొక్క గాథను వ్యధలను ఇవాళ వారిని సైతం కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా మండలాల్లో, జిల్లాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా 1969లో ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే సజీవంగా వాళ్ళను కూడా గౌరవించి, వాళ్ళను కూడా సత్కరించి భావి తరాలకు తెలంగాణ చరిత్ర, తెలంగాణ సాధన యొక్క ఘట్టాలను తెర మీదకి తీసుకురావాలని ఆనాడు తెలంగాణ చిన్నమ్మగా ఏ రకంగా ఆ రోజు ప్రఖ్యాతిగాంచిందో పార్టీలకు అతీతంగా కూడా ఆనాడు పార్లమెంట్లో గొంతెత్తి సుష్మా స్వరాజ్ గారు మీరు హైదరాబాద్ మినాయించి తెలంగాణ సాధన కోసం రాజీ పడేటువంటి పరిస్థితుల్లో లేదా మరి రాయలసీమ తెలంగాణ పేరు మీద రాయల తెలంగాణ అంశాన్ని తెర మీదకి తెచ్చిన సుష్మా స్వరాజ్ గారు పార్టీలో ఏ రకంగా మరి నిలబడి నథింగ్ డూయింగ్ రాయల తెలంగాణ కాదు, హైదరాబాద్ తో కూడుకున్న తెలంగాణనే ఇవాళ ఈ రాష్ట్రం కావాలని ఆ రోజు గొంతెత్తినటువంటి సుష్మా స్వరాజ్ గారు వాళ్ళ స్వర్గంలో ఉన్నారు. వాళ్ళ మీ మనసు ఎందుకు రావటం లేదు? వాళ్ళ ఇంత కఠోరంగా ఈరోజు మీ వ్యవస్థ విషయాన్ని మొత్తం ఇవాళ తెలంగాణ వాదులు, తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ఆనాడు పిట్టల్లా రాజుతున్నటువంటి విద్యార్థులు, యువకులు రోజుకొక ఆత్మహత్య, తెలంగాణ రాలేదని కలత, సోనియా గాంధీ ఏ రకం కరుడు కట్టిన మనస్సుతో ఈ రకంగా ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు ఆత్మహత్యల వల్ల స్పందించడం లేదంటే అదే సుష్మా స్వరాజ్ గారు నిజాం కాలేజ్ మైదానంలో తెలంగాణ యువకులారా, బిడ్డలారా మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, బలిదానం కాకూడదు, మీరు బ్రతికొండి, సజీవండి, కల్లారా తెలంగాణ చూడాలి, ఆ తెలంగాణ రావడానికి సిద్ధించడానికి భారతీయ జనతా పార్టీగా మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఒక భరోసా కల్పించినటువంటి ఆ చిన్నమ్మ, తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ విస్మరిస్తుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు, చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి కూడా వాళ్ళ భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది. కానీ మిత్రులారా, ఇంత నేపథ్యం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రను మీరు వక్రీకరించిన ఈనాడు తెలంగాణ సమాజం మరి మర్చిపోదు, విస్మరించారు. ఆనాడు రాజకీయాలకు ముడిపెట్టకుండా లేదా తెలంగాణ రాష్ట్రం కోసం మనము పోరాటం చేస్తే మనకు రాజకీయంగా లాభపడతామని చూడకుండా బీజేపీ ఏ రకంగా పార్లమెంట్లో కూడా ఏ పాత్ర పోషించిందో, లోక్సభలో, రాజ్యసభలో మీరు కేవలం బీఆర్ఎస్ కూడా 2 ఎంపీలు నోరు మెదపకుండా ఏ రకంగా పార్లమెంట్లో వివరిస్తే సుష్మా స్వరాజ్ పక్క అండగా ఉన్నటువంటి ఆనాడు విజయశాంతి ఆ రోజు మీరే దిక్కున్నట్టుగా పార్లమెంట్లో వివరిస్తే కాంగ్రెస్ ద్వంద్వ నీతి, పెప్పర్ స్ప్రే బిల్లు అడ్డుకోవడానికి ఏ రకంగా మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంత నాయకులు ఉసిగొల్పిందో ఇది కాంగ్రెస్ చరిత్ర. ఇది కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు నువ్వేదో గొప్పగా ఇవాళ ఏదో తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పార్టీ పాత్రని సోనియమ్మనే ఇచ్చిందని చెప్పి, తెచ్చిందని చెప్పి వారు మాట్లాడడం ఇదేమాత్రం కూడా భావ్యం కాదు. తెచ్చుకున్నది, ఇచ్చుకున్నది అంతా కూడా ఈ తెలంగాణ సమాజానికి ఆ ఖ్యాతి, గౌరవం దక్కుతుంది తప్పితే ఈ యొక్క వ్యక్తి కాదని విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు గమనించారు. మీరు ఆనాడు నిధులు, నియామకాలు, ఏ రకంగా నీళ్లు ట్యాగ్ లైన్తో ఉద్యమం ప్రారంభమైందో ఆ ట్యాగ్ లైన్ విస్మరించిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. తెలంగాణ సమాజం రాజకీయంగా గోరిగట్టింది. నీళ్ల పేరు మీద ఏ రకంగా దగా చేసి లక్షల కోట్లు దండుకున్నటువంటి ఉదంతాన్ని తెలంగాణ సమాజం గమని నీళ్ల పేరు మీద మోసం చేసి ఆనాడు మోసపోయాం నీళ్ల వల్లనే చెప్పినటువంటి ఉద్యమంలో ప్రధానమైనటువంటి భూమిక అయితే మళ్ళీ ఆ నీళ్ల పేరు మీదనే ఏ రకంగా తెలంగాణ సొమ్మును దోచుకున్నటువంటి నిధులు, ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్ప్లస్ బడ్జెట్ గా ఉన్నటువంటి 2014 ఏర్పడే రాష్ట్రంలో ఇవాళ అప్పుల పాలు చేసి అప్పుల ఊబిలోకి నెట్టి పుట్టబోయే ప్రతి బిడ్డ మీద కూడా ఆ రకంగా అప్పులు చేసినటువంటి కేసీఆర్ వైనం 8 లక్షల కోట్ల అప్పులు. ఆ అప్పులు తీర్చలేక ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేవలం అధికారం కోసం, కుర్చీ కోసం ఇవాళ అలవి కాని హామీలు ఇచ్చి అందరికీ అన్ని ఉచితం అని చెప్పి
ఇవాళ అధికారం రాగానే ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోర్డు మల్లయ్య చిన్నంగా ఏ రకంగా మళ్ళీ తెలంగాణ ప్రజలు మోసం దగా చేస్తూ ఉన్నారు ఇవాళ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఆయననేమో అప్పులు చేసి చిప్ప చేతికి ఇచ్చిపోతే ఈయన రేవంత్ రెడ్డి గారు ఆ చిప్ప చేతిని పట్టుకొని ఢిల్లీ చుట్టి వాళ్ళ పడిగాపులు కాస్తున్నాడు. ఇవాళ అంటే తెలంగాణను ఏ స్థాయికి దిగదార్చారు. తెలంగాణ వస్తే గుజరాత్ తరహా ఇవాళ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి అన్ని అవకాశాలు వనరులు ఉన్నప్పటికీ కేవలం మీ స్వార్థపూరితమైన రాజకీయాల కోసం ఇవాళ తెలంగాణ అప్పుల ఊబిలోకి నెట్టినట్టు. దాంతోపాటు నియామకాల విషయంలో ఏ విద్యార్థులు యువకులైతే తెలంగాణ వస్తే భావి తరాలకు భవిష్యత్తులు బాగుపడతాయని చెప్పి, కొలువులు వస్తాయని చెప్పి, కొలువులతో ప్రారంభమైనటువంటి ఉద్యమం వాస్తవంగా ఆనాడు మరి ముల్కీ ఉద్యమం కానీ 610 జీవో కానీ దేని కొలువుల కోసమే ఆ రోజు ఉద్యోగులు మన యువత. అటువంటి నియామకాల విషయంలో కేసీఆర్ గారు ఏ రకంగా మోసం చేసి దగా చేస్తే నియామకాల పేరు మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రశ్నాపత్రాల లీకేజీల పేరు మీద జీవితాలు బుగ్గిపాలు చేసినటువంటి యువత జీవితాలు బుగ్గిపాలు చేసినటువంటి కేసీఆర్ కు మొత్తం సమాజం కర్రు గాల్చి వాత పెట్టింది ప్రజాస్వామికంగా. ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు 6 మాసాల్లో ఈ యొక్క ఉద్యోగాల భర్తీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా నిరుద్యోగులను మళ్ళీ మోసం చేస్తూ ఆనాడు ఉద్యమానికి ఆజ్యం పోసినటువంటి కవులను కళాకారులను విస్మరించి తమ తాబేదారులకు ఇవాళ పెద్దపీట వేస్తున్నటువంటి మీరు సైతం కూడా ఇవాళ. అందుకనే ఇవాళ మీరు కేవలం కాలం వెలిబుచ్చుతున్నారు, వాయిదాలు వేస్తా ఉన్నారు. ఇవాళ కాళేశ్వరంలో జరిగిన అవినీతి విషయంలో కానివ్వండి, లేదా ఇవాళ ధరణి పేరు మీద జరిగినటువంటి మరి ఈ రకంగా పేదల భూములు కానివ్వండి, అసైన్ భూములు కానివ్వండి, ఈ సమాజంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు దళితుల యొక్క భూములు గత ప్రభుత్వం బలవంతంగా లాక్కొని పెద్దలకు అప్పజెపితే దాన్ని ఇవాళ కనీసం ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాని మీద ఇవాళ మాట వరుస కూడా వారికి న్యాయం చేయకుండా అసైన్ భూములన్నీ కూడా దేవాదాయ శాఖల భూములన్నీ కూడా పెట్టుబడిదారులకు పెత్తండాలకు అప్పగించి ఏ రకమైనటువంటి ఇవాళ మీరు మాట్లాడుతున్న తెలంగాణ విషయం, మీరు ఇచ్చేటువంటి కాంట్రాక్టులు కానివ్వండి, మీరు ఇచ్చేటువంటి పదవులు కానివ్వండి, అధికారులను కానివ్వండి, తెలంగాణ విస్మరించి తెలంగాణ వాదాన్ని తుంగలో తొక్కి ఎవరికి ఇవాళ కట్టబెడుతున్నారో మొత్తం తెలంగాణ సమాజం ఇవాళ గమనిస్తూ ఉన్నది ఇవాళ. కాబట్టి ఇవాళ అందుకనే రేవంత్ రెడ్డి గారు ప్రజల దృష్టి మళ్లించడానికి ఏ రకంగా ఇవాళ మీరు వ్యవహరిస్తున్నారో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం ఒక మాఫియా రాజ్యాన్ని నడిపినటువంటి కేసీఆర్ గారు ఎవరి కోసం ఇవాళ మొత్తం ఇవాళ వ్యక్తిగతమైన స్వేచ్ఛను హరింపజేసి ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజకీయపరమైన లాలసతో ఏ రకంగా అధికారాన్ని పరిపాలించుకోవడానికి ఒక నిఘా వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను, అధికార యంత్రాంగాన్ని ఎంత దుర్వినియోగం చేశారో ఉమ్మడి రాష్ట్రంలో చేరిన దురాఘాతాలు ఆ ప్రభుత్వం చేస్తే ఇవాళ ఎందుకు ఆ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోకుండా అది ఫోన్ ట్యాపింగ్ అయినా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇవాళ విచారణ దర్యాప్తు అయినా కానివ్వండి, లేదా ఇవాళ ధరణి విషయంలో జరిగిన భూ లావాదేవీల విషయంలో కానివ్వండి, కోకాపేట లాంటి భూములను ప్రశ్నించిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎందుకు మీ నోరు మీద పెట్టలేదు? వాళ్ళు ఎందుకు ఇవాళ రాజీ ధోరణితో వ్యవహరిస్తున్నారు? ఆనాడు బీఆర్ఎస్ దోచుకుంటే ఇవాళ మీరు తగుదనమ్మా అని చెప్పి దోచుకోవడానికి ఇవాళ రాజీ పడేటువంటి పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో స్వయంగా నువ్వు చెప్పావు, ఆ ఫోన్ ట్యాపింగ్ బాధితుడు నేను. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఉదంతం వల్ల జైలు పాలు అయ్యాను, బిడ్డ పెళ్లికి నోచుకోకుండా చేసిన కుట్రలను నేను జీవితంలో వదలనని చెప్పిన నీవు ఇవాళ ఎందుకు రాజీ పడుతున్నావు? ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది, తెలంగాణ సమాజం నిన్ను ప్రశ్నిస్తా ఉన్నది. ఇవాళ అంటే వాళ్ళ కాంగ్రెస్ హైకమాండ్ ఒత్తిడికి లొంగిపోయి బీఆర్ఎస్ తో రాజీ పడి లాలుచి పడుతున్నారా? తెలంగాణ సమాజం సమాధానం కోరుతున్నది. లేనట్లయితే ఇవాళ ఆ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం ద్వారా చాలా స్పష్టంగా ఆ ఎవరైతే వాళ్ళ దోషులుగా నిర్ధారింపబడుతున్నారో వాళ్ళ వాగ్మూలంలో స్పష్టంగా కేసీఆర్ లేదా పెద్ద అయిన మరి ఆదేశాల మేరకే జరిపినామని చెప్పినప్పటికీ ఆ సూత్రధారులు ఎందుకు ఇవాళ వెలుగులోకి చర్యలు తీసుకుంటలేరని, కనీసం సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఇవాళ మీరు ఆదేశిస్తారని ప్రశ్నిస్తూ ఉంటే ఢిల్లీ నుంచి మీకు ఆదేశాలు రాకపోవడమైన కారణం అని చెప్పి వాళ్ళ తెలంగాణ సమాజం కోరుతాను. కాబట్టి వాళ్ళ మన అమరవీరుల ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. తెచ్చుకున్న తెలంగాణ ఏ రకంగా ఆగం చేస్తూ ఉన్నారు మీరు, మీ అధికారం కోసం లాలుచి పడుతున్నారు. ఇవాళ అనేక మంది సమాజంలో మహిళలు, అడ్వకేట్లు, డాక్టర్లు ఉద్యమానికి ఏ రకంగా ఊపు తీసుకొచ్చారో మరి ఒకసారి ఆ చరిత్రను మనం ఆ రకంగా మరి ఈరోజు స్మరించుకుంటూ మళ్ళీ భావి తరాలకు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏ రకంగా దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల పట్ల ఒక సమన్యాయాన్ని కల్పించాలని,
తెలంగాణ కూడా పెద్ద ఎత్తున నిధులు కల్పించి అభివృద్ధికి చేదోడు వాదోడుగా ఉంటూ ఇవాళ మోదీ నాయకత్వంలో తెలంగాణ కూడా అన్ని రంగాల్లో ఒకవైపు నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ లేదా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్వేస్ కానీ తెలంగాణలో రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరింప చేయడం కానివ్వండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఒక ఆసుపత్రి కానీ, అదే రకంగా ఆదివాసుల పేరు మీద గిరిజనుల కోసం ప్రత్యేకంగా సమ్మక్క సారలక్క ఒక విశ్వవిద్యాలయం స్థాపించడం, ఈ రకమైనటువంటి సామాజిక న్యాయం తెలంగాణలో కూడా జరగాలనేటువంటి ఒక సంకల్పంతో మోదీ గారు పనిచేస్తూ ఉంటే ఇవాళ దేశ ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా ఏ రకంగా ఇవాళ మోదీ గారి వైపు మొగ్గు చూపుతున్నారో ఇవాళ ఎగ్జిట్ పోల్స్ లో తేలిపోతుంది. రేవంత్ రెడ్డి గారి కనువిప్పు కావాలి. లేనట్లయితే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా మరి భవిష్యత్తు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాబట్టి ఉద్యమకారుల కుటుంబాలను అందరిని గౌరవిస్తూ కవులను కళాకారులను కూడా వారి కూడా ఈ పాలనలో భాగస్వామ్యం చేస్తూ ఈ అందరి తెలంగాణగా మార్చే దిశలో ముందుకొస్తున్న బీజేపీని తెలంగాణ సమాజం కూడా పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ సవాల్ చేస్తూ ఖర్చుకోమని చెప్తున్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారికి. నువ్వు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి. గ్యారంటీలు కానివ్వండి, ఉచితాలు కానివ్వండి, లేదా ఉద్యమకారులకు లేదా కవులకు కళాకారులకు ఏ రకంగా న్యాయం చేయకపోయినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తు నీకు ప్రశ్నార్థకంగా మారబోతుందని చెప్పి నీ 5 సంవత్సరాల కాలము అది ఆషామాషిగా ఉండదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఈ 10 సంవత్సరాల పండుగగా కాకుండా మీ పార్టీ కార్యకలాపాలుగా చేసుకుంటున్న దాన్ని చరిత్ర క్షమించదు, తెలంగాణ సమాజం క్షమించదని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా పారిశుద్ధ కార్మికులు ఈ సమాజంలో తెలంగాణలో ఇంకా ఏ దయనీయ స్థితిలో ఉన్నారో, అదే రకంగా 69 తొలి దశ మలి దశ ఉద్యమంలో ఎవరైతే ఇంకా సజీవ సాక్షిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా గౌరవించి వాళ్ళని సత్కరించి ఒక సంకేతాన్ని మొత్తం సమాజానికి మీకు భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అండగా ఉంటామని, ఏ రకంగా ఆ తెలంగాణ సాధన కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏ రకమైన పోరాటం చేశామో ఆ పోరాటం ఫలితమే సాధించిన తెలంగాణను కాపాడుకునే బాధ్యతను కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి ఒక సంకేతాన్ని ఈ సమాజానికి ఇస్తూ ఒక భరోసాను కల్పిస్తూ ఖచ్చితంగా మోదీ నాయకత్వంలో తెలంగాణకు సంపూర్ణమైన న్యాయం చేయడానికి అందరం కూడా సర్వంగా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ భరోసాతో మీరందరూ కూడా ఈ పండుగలో భాగస్వాములు కావాలి, ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీ నాయకత్వానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఒక్క విషయం, అమర్ హై విశ్వగురు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. విశ్వగురు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. భారత్ మాతాకి ప్రజా తెలంగాణ పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇనుప కంచెలేసి ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకోవడం చూస్తేనే ఎంత భయపడుతున్నారో అర్థమవుతోంది. ఇంతకుముందుకు లక్ష్మణ్ గారు చెప్పినట్లు 1969 ఉద్యమకారులు ఎవరైతున్నారో అమరవీరుల స్తూపం కాడికి వెళ్దామంటే 10 మందికి మాత్రమే అనుమతిస్తామని చెప్పేసి అందరిని అడ్డగించినటువంటి వైనం చూస్తే ఈ పార్టీకి ఈ దశాబ్ది ఉత్సవాలని చేసేటువంటి అర్హత ఉందా లేదా అనేది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పారిశుద్ధ కార్మికులని సన్మానించాల్సిందిగా డాక్టర్ లక్ష్మణ్ గారిని మరియు తొలి దశ ఉద్యమం ఇంతకుముందు ఏదైతే ప్రస్తావన తీసుకొచ్చానో 69లో ఆయన తొలి దశ ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళినటువంటి మన శశిధర్ రెడ్డి గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు, మన పార్టీలో ఉన్నారు. కాబట్టి వారిని కూడా గౌరవించే బాధ్యత వారు ఉన్నారు. వారితో పాటు సుభాష్ చంద్రజీ గారు తొలి దశ ఉద్యమంలో, మేచినేని కిషన్ రావు బృందం కూడా రాబోతున్నది. వాళ్ళందరూ కూడా సత్కరిస్తాం. ఇది ఖచ్చితంగా ఈ సమాజానికి ఇది గౌరవంగా మనం భావిస్తాం. రండి కృష్ణ, వాళ్ళని పిలవండి. కొంచెం వెనుకకు, కొంచెం వాళ్ళు నిల్చుంటారు. అన్న శ్రీధర్ భాయ్ మీరు కూడా కొంచెం వెనుకకు నిల్చోండి. చెప్పులు ఇట్లా నిల్చో, ఒక్కడే నిల్చో. ఇటు రండి, మీరు ఇటు రండి, అక్కడనే నిల్చో. మీరు అక్కడ కొంతమంది నిల్చోండి. ఇటురా వచ్చారు చిన్న ఇటురా.
ఒక్కరు ఇట్రా ఇప్పుడు మన యొక్క పారిశుద్ధ కార్మికులని మన యొక్క భారతీయ జనతా పార్టీ సన్మానం చేస్తుంది. అన్న రండి శిల్ప గారు, వీళ్ళకి ఇవ్వండి, మన పివి పాటిల్ గారికి. షాల్ ఉందా? షాల్ ఇయ్యన, నువ్వు కూడా అదేనా? ఏట్రా ఇక్కడికి రా అన్న. రాములు గారు ఎటి అవును రండి ముందుకు రానా. షాల్ ఉన్నాయి, షాల్ ఇగో ఈ కార్పొరేటర్ గారికి ఇవ్వండి. అట్లా ఇవ్వండి, వీరికి ఇవ్వండి. ఇది ఇది శశిధర్ అన్న, శశిధర్ రెడ్డి గారు, శశిధర్ రెడ్డి గారు రండి. రాథోడ్జీ రండి. షాలు షాల్ వైట్ బాబున్నాడు, బాబున్నాడు అన్న ఇక్కడ. కొంచెం మీరు వెనక జరిగితే ఆ ఫోటో వస్తుంది. లక్ష్మణ్జీ కొంచెం జరిగితే అందరికి వస్తుంది ఫోటో. లాంగ్ విజన్ कहाँ है सुभाष चंद्र जी? इधर ఇక్కడ మీరు కొంచెం మనం వెనక జరుగుదాం. వాళ్ళకి వెనక అడ్డం వస్తున్నారు కొంచెం. వాళ్ళు దండలు వేసుకున్నారు. జై తెలంగాణ, సాధిద్దాం 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 సాధిద్దాం. భారత్ మాతా की జోహార్ 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 జోహార్. ఇప్పుడు ఇప్పుడు వందన సమర్పణ చేయాల్సిందిగా శిల్ప గారిని కోరుతాం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ ఓబీసీ అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ గౌరవనీయులు పెద్దలు లక్ష్మణ్ గారికి, శశిధర్ రెడ్డి గారికి, రాములు గారికి, బీబీ పాటిల్ గారికి, చంద్రశేఖర్ జీ గారికి, కాసమన్న గారికి, ఇతర పెద్దలందరికీ ధన్యవాదాలు. 11 గంటలకు మన 1969 ఉద్యమకారులు కార్యాలయానికి వస్తున్నారు. వాళ్ళని సన్మానించుకునేటువంటి కార్యక్రమం ఉంది. చదువుతావా? జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర గీతం. జయ హో జయ తెలంగాణ జననీ జనకేతనం, జయ హో జయ తెలంగాణ జననీ జయకేతనం. ముక్కోటి దేవతలు ఒక్కటైన చేతనం, ముక్కోటి దేవతలు ఒక్కటైన చేతనం. ప్రణామాల మీ పిల్లలు పలు జిల్లాల యోధులు, ప్రణామాల మీ పిల్లలు పలు జిల్లాల యోధులు.
అక్షరమాలను మీకు అర్పింతును మా తల్లి, అక్షరమాలను మీకు అర్పింతును మా తల్లి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జయ హో తెలంగాణ మా వీర తెలంగాణ, జయ హో తెలంగాణ మా వీర తెలంగాణ. కవి పోతన భాగవతం ఏకశిలా సహజ కవి.